అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. దక్షిణ అయోధ్యగా పేరుగాంచినటువంటి భద్రాచలానికి నిరంతర సమస్యలు ఎదురవుతూ ఉన్నాయి. ఇప్పటికే టెంపుల్ చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక ప్రాంతాల్లో కూడా ఇవాళ గోదావరిలోని డంపింగ్ యార్డుని ఉండటం వల్ల అక్కడ చెత్త మొత్తం తీసుకెళ్ళి వేయటం వల్ల ఆ టెంపుల్ చుట్టుపక్కల పరిస్థితులు బాగాలేవు. చుట్టుపక్కల విపరీతమైనటువంటి దుర్గంధం వచ్చి అక్కడ ప్రజలకు నివసించే పరిస్థితి కనపడతలేదు. ఎందుకంటే ఇప్పుడు ఒక పక్క విపరీతంగా వర్షాలు వస్తూ ఉన్నాయి. ఆ వర్షాలకి డంపింగ్ యార్డ్లో ఉన్నటువంటి చెత్త అంతా మురిగిపోయి దాంతో ఇప్పుడు డెంగ్యూ దోమలు, మలేరియా, టైఫాయిడ్ లాంటి దోమలన్నీ కూడా ఉత్పత్తి చెంది వాళ్ళ విపరీతమైనటువంటి వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. ఇప్పుడు ఒక పక్క గోదావరి పెరుగుతున్నటువంటి పరిస్థితులు ఇప్పటికే 25 అడుగులకి గోదావరి చేరింది. ఈ గోదావరి చేరితే ఆ డంపింగ్ యార్డ్ పూర్తిగా మునిగిపోయి మరలా సంవత్సరం దాకా కూడా అది ఆరే పరిస్థితి ఉండదు. ఇప్పటికే భద్రాచలానికి ఒక డంపింగ్ యార్డు కొత్తది ఏర్పాటు చేశారు సుందరయ్య కాలనీలో. దాని షెడ్లు అన్నీ కూడా నిర్మించడం జరిగింది. మరి ఆ మిషనరీ రావడం లేట్ అవుతుందో ఏమో తెలియదు, కానీ అక్కడ పూర్తి స్థాయిలో డంపింగ్ యార్డు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితులు కనపడతలేదు. కానీ వర్షాకాలం ప్రస్తుతం ఉన్నటువంటి ఇబ్బందులు దృష్టిలో పెట్టుకొని ఈ గోదావరి ఒడ్డును మాత్రం ఈ డంపింగ్ యార్డ్లో ఉన్నటువంటి చెత్త మొత్తాన్ని వేయటం ఇప్పటికన్నా ఆపకపోతే భవిష్యత్తులో భద్రాచలం మొత్తం కూడా వ్యాధులతో చచ్చిపోయే అవకాశం ఉంది. కానీ ఇప్పటికైనా సంబంధిత ఈఓ గారు కానీ, ఆర్డీఓ కానీ, ఈఓ గారు కానీ వీళ్ళందరూ కూడా సమన్వయం చేసుకొని ఇమ్మీడియట్గా డంపింగ్ యార్డ్కి సంబంధించిన మిషనరీ తెప్పియటం, ఆ కొత్తగా ఏదైతే షెడ్లు నిర్మించారో దాని చుట్టుపక్కల ఉన్నటువంటి ప్లేసుల్లోనే ఈ చెత్త డంపింగ్ చేసి ఆ విధంగా ఈ గోదావరి రోడ్డును మాత్రం డంపింగ్ యార్డు మూసేయాలని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. భద్రాచలం పట్టణంలో చెత్త డంపింగ్ యార్డ్ సమస్య ఇంకా పరిష్కారం కాలేదు. ప్రధానంగా భద్రాచలం పట్టణంలో సేకరించినటువంటి చెత్త మొత్తాన్ని కూడా ఇవాళ రామాలయం దగ్గర ఉన్నటువంటి కరకట్ట దగ్గర పోస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. అక్కడ ఉన్నటువంటి అంబాసత్రం కానీ, ముదిరాజ్ బజార్ కానీ, రామాలయం ఏరియా కానివ్వండి, తాతగూడ సెంటర్ కానివ్వండి, సుభాష్ నగర్ కాలనీ చివర ప్రాంతం కానీ మొత్తం కూడా ఆ వచ్చేటువంటి దుర్వాసనతో చాలా తీవ్రమైనటువంటి ఇబ్బంది పడుతున్న పరిస్థితి ప్రజలు కనబడతా ఉంది. అనేక అంటు రోగాలకి వాళ్ళ ప్రజలు బలవుతున్నారు. ఎందుకంటే వర్షాకాలం, ఈ కాలంలో వచ్చేటువంటి ఏవైతే సీజనల్ వ్యాధులు ఉన్నాయో అవన్నీ కూడా ప్రబలుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అసలు అక్కడికి వెళ్తే, ఆ ప్రాంతానికి వెళ్తే ఆ వాసన భరించలేనటువంటి పరిస్థితిలో ఉన్నది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కానీ, ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ దీని మీద శ్రద్ధ పెట్టాలి. ఆల్రెడీ ఇప్పటికే డంపింగ్ యార్డు మరి సుందరయ్య కాలనీ దగ్గర ప్రారంభం చేస్తున్నాం, అక్కడ నిర్మాణం జరిగింది అని చెప్పేసి కూడా చెప్తున్నారు. కొంత తీసుకెళ్ళి అక్కడ చెత్త కూడా పోస్తున్నారు. కాబట్టి భద్రాచలంలో సేకరించిన ఈ చెత్తని, ఈ మురుగు చెత్తను మొత్తం తీసుకొచ్చి రామాలయం ఏరియాలో కరకట్టగా పోయకుండా అవసరమైతే అక్కడికే తరలించి దాన్ని వెంటనే ప్రారంభం చేయాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా కోరుతా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.